నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు వ్యవసాయ మార్కెట్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని వెల్లడి. ఒంగోలు కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏకకాలంలో ఏసీబీ దాడులు, ఉలిక్కిపడిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది. కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్. వేసవిలో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ది పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 7,974 ఎకరాల్లో శనగ పంటను సాగు చేసినట్లు తెలిపారు. క్వింటాకు 5,870 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం కల్పించిందన్నారు. గతంలో కంటే ఎక్కువగా శనగ రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించిందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో శనగలు అమ్ముకోవాలన్నారు. ఒంగోలు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య చైర్మన్ మండవ జయంత్ బాబు తెలిపారు. అమ్మకాలు చేసిన రైతులకు 24 గంటల్లోపే ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ డైరెక్టర్ వీరభద్రరావు, మేనేజింగ్ డైరెక్టర్ నర్రా సురేంద్రబాబు రైతులు పాల్గొన్నారు. మార్కెట్ ద్వారా ఏ పంట కొనుగోలు చేసినా కూడా మా భాగస్వామ్యం కూడా కల్పించినందుకు మార్కెట్ వారికి అదేవిధంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ప్యాడీలో కూడా దాదాపు 5,000 టన్నుల టార్గెట్కి 4,000 టన్నులు మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు శనగలు కూడా ఒక 3 ఏరియాలు మాకు ఇచ్చారు. అదే దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి ప్రారంభం చేస్తున్నాం. ఒంగోలు మార్కెట్ కమిటీలో సంతోషపాడు కాన్స్టిట్యున్సీలో మద్దిపాడు మండలంలో, నాగులుప్పలపాడు మండలంలో కూడా రేపు స్టార్ట్ చేయడం జరుగుతుందని రైతులందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులు రాజులాగా చూడాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎక్కడైతే గిట్టుబాటు ధర లేదో అక్కడంతా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ సెంటర్లు ఓపెన్ చేసి మనకి రైతులకి గిట్టుబాటు ధరని ద్వారా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సో మనకి ఈసారి 15,000 మెట్రిక్ టన్నులు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ మంది కానీ అనుకునే పని అయితే మళ్ళీ మనం దాన్ని ఆ క్వాంటిటీ కూడా పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ కొనుగోలు కేంద్రాలని మనం ఉపయోగించుకుంటే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఇక్కడ ప్రభుత్వం కల్పించింది ఈ అవకాశం. ఏపీ మార్క్ఫెడ్ ఒంగోలు ద్వారా ఏదైతే మనకి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజే ప్రారంభించుకున్నాం. ఈరోజు ఉండే మా శనగలు ఏదైతే కొనుగోలు ఉందో దాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రత్యేకించి ఒకసారి మనం చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో ఒక క్వింటాకి 5,550 రూపాయలని ఆ రోజు మద్దతు ధర ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత బయట మార్కెట్లో 5,600 నుంచి 5,800 బయట మార్కెట్ కొనుగోలు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం 25-26లో క్వింటాకి 5,875 రూపాయలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి బయట మార్కెట్లో 5,100 జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం చేసేది ఈరోజు రైతుల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కూడా పోయినసారి దాని మీద ధర పెంచడం, అదేవిధంగా పోయినసారి మీద ఎక్కువ 80,000 టన్నుల వరకు మన నిల్వ ఉందని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఒంగోలు, కొత్తపట్నం, ఒంగోలు అర్బన్లో మొత్తం కలిపి 7,974 ఎకరాలలో 6,891 మెట్రిక్ టన్నులు కూడా ఈరోజు రైతులు పండించడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉండే పరిస్థితుల్లో 4 కొనుగోలు కేంద్రాలను కూడా ఒంగోలులో పెట్టారు. ఎక్కడికెక్కడికి సెంటర్లను కూడా పెట్టి ఈరోజు మార్కెట్ యార్డ్ ద్వారా ఈరోజు కొనుగోలు చేయడానికి ఈరోజు ఇక్కడ మనం కూడా ప్రారంభించుకున్నాం. రైతులకు కూడా అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా బయట వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరైతే బయట ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన ధరకి ఇచ్చి వాళ్ళకి ప్రాంప్ట్గా పేమెంట్లు వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి చూసే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ నుంచి ఇక్కడ శనగల కొనుగోలు కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన వాళ్ళందరూ కూడా వచ్చిన రైతులకి, అదేవిధంగా అధికారులకి, మా ఏఎంసీ చైర్మన్లకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అందులో భాగంగా గుంటూరు, శ్రీకాకుళం, ఒంగోలు, విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేశారు. ఒంగోలులో జరిగిన సోదాల్లో భాగంగా పట్టణ ప్రణాళిక సిబ్బందిని విచారించి వారి వద్ద ఉన్న సొమ్మును స్వాధీనపరుచుకుని వివరాలు నమోదు చేశారు. ఏసీబీ సోదాలతో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయ్యా నన్ను ఇసిరేసింది, అన్నగారు అయ్యా ఇసిరేసింది. థ్యాంక్ యూ. అతను పాస్పోర్ట్ ఉందా అక్కడ? పక్కరండి పక్కరండి. ఏం లేవు కాదు, డబ్బులు ఇసిరేసారు. సినిమాలు తీసినట్టు చేస్తారు. ఏపీలో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ఈ నెల 17వ తేదీతో ముగుస్తూ ఉండటంతో ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థకు కలెక్టర్ రాజాబాబు, అద్దంకి గ్రేడ్ 2 మున్సిపాలిటీకి అద్దంకి ఆర్డీఓ జాన్సన్ను, చేమకుర్తికి ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మార్కాపురం కనిగిరిలకు మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలను గిద్దలూరుకు, భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ చీరాలకు, చీరాల ఆర్డీఓను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు గరిష్టంగా 6 నెలల పాటు కానీ లేదా కొత్తగా ఎన్నికైన పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. కొరిసిపాడు మండలం పమిడిపాడు దైవాలరావులో 271 మంది విద్యార్థులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీలో దాతల సహకారం మరువలైందన్నారు. వచ్చే నెల 16వ తేదీలోపు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు. తల్లికి వందనం పథకాన్ని విద్యార్థులందరికీ అందిస్తున్నామని తెలిపారు. భగీరథ ఇండస్ట్రీస్ సహకారంతో పాఠశాలల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 లక్షలతో నిర్మించనున్న పమిడిపాడు హై స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 16 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేశారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఓకేనా సరే ఓకే రా కూర్చోండి ఏమండి వచ్చిందా ఇది ఓకే ఉపయోగపడుద్దా తప్పదండి అలానే ఎంపీపీ మన పాఠశాల విద్యాశాఖ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి లీడర్ అనే ఒకటి ఏమన్నా ముఖ్యంగా స్కూల్ పిల్లలకి సైకిల్ ఇచ్చే కార్యక్రమం దైవాల ఊర్లో 80 మందికి, మన గ్రామంలో వచ్చేదలకి 180 మందికి కొంతమంది దాతల సహకారంతో చేశాం. అట్లానే భగీరథ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి దాదాపు హై స్కూల్స్లో ఎక్కడైతే పిల్లలు ఇబ్బందిగా ఉన్నారో అక్కడ వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. 8 స్కూల్స్లో ఇవాళ వాటర్ ప్లాంట్లు. అట్లానే ఈ ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టాము. చుట్టూరుగా ప్రహరీ గోడ ఒకటి నిర్మిస్తున్నాము 15 లక్షల రూపాయలతోటి. ఈ గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో పవర్ ప్రాబ్లం ఉంటే లో వోల్టేజ్ అధిగమించడం కోసం దాదాపు స్తంభాలు మార్చడం కానీ లేకపోతే ట్రాన్స్ఫారాలు మార్చడం కానీ అదొక కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళ శంకుస్థాపనలో ప్రారంభించుకోవడానికి వాళ్ళ ఈ గ్రామం. వడగాలులు, డిహైడ్రేషన్ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్తో పాటు డిఆర్ఓ చిన్నఓబులేసు అధికారులు పాల్గొన్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల చిన్నారులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలని, రోజువారీ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు మిట్ట మధ్యాహ్నం వేళల్లో పనిచేయకుండా చూడాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాగునీటికి, పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి కొరత లేకుండా ఉండాలన్నారు. ట్రాఫిక్ రద్దీ ప్రదేశాల్లో వాహనదారులు నిలిచి ఉండే చోట నీడ కోసం షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. మంచినీటి బోర్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఈఓ రేణుక, జెడ్పీసీఈఓ చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, డేమండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాటర్ కియోస్క్ చలివేంద్రాలు అనేది ముందు ఎట్లా పెట్టారు అనేది మీకు ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఎక్కువ ఫుట్బాల్ ఉంటుందో ఆ ఏరియాలో చలివేంద్రాలు పెట్టేలాగా సో మనం కానీ లేదంటే మనకి ఎంపీడీఓస్కి, తహసీల్దార్స్కి చెప్పి అక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళ మనం అది పెట్టించాలి. పెట్టిస్తే అది ఈజీగా ఉంటుంది. బస్ స్టాండ్స్, ఐపీఎస్ఆర్టీసీ రావాలి. ఇది కోఆర్డినేషన్ మీటింగ్, ఇది బిగ్గర్ మీటింగ్. వీళ్ళందరూ పెట్టాలి పెట్టి సార్ బస్ స్టాండ్లో వాళ్ళకి సఫిషియెంట్ వాటర్ చూడాలి. అక్కడికి తర్వాత మార్కెట్ యార్డ్స్, కన్స్ట్రక్షన్ ఏరియాస్, హాస్పిటల్స్, మేజర్ జంక్షన్స్ మనం ఐడెంటిఫై చేసి మేజర్ జంక్షన్లో వచ్చి జనాలు వచ్చి ఈ షేడ్స్ ఇన్స్టాల్ టెంపరీ షేడ్స్ ఇన్స్టాల్ చేయడం, తర్వాత ప్రొవైడ్ బెస్ట్ షెల్టర్స్ ఫర్ వర్కర్స్, మన్రేగా వర్క్ సైట్స్, కన్స్ట్రక్షన్ సైట్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పని పొద్దున చేసి మధ్యాహ్నం కల్లా ఇంకోలాగా చేయాలి. 12 నుంచి 3 గంటల వరకు వర్క్ లేకుండా చేయడం. సో ఇవన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. ఇందులో ఇచ్చింది కాబట్టి సరిపోదు. ఇలా కాకుండా ఈ రకంగా ఇవ్వండి ఎవరెవరు ఏం చేయాలనేది మనం ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఏం చేయాలని ఇస్తే మనకి అది ఈజీ అవుతుంది. తర్వాత ట్రైనింగ్, తర్వాత మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్కి మీరు 108, 104 అవి మనం పెట్టుకోవాలి. పంచాయతీరాజ్కి ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ఇస్ ద మేజర్ డిపార్ట్మెంట్ వేర్ విచ్ ఇంక్లూడ్స్ వాటర్ సప్లై వాళ్ళ దగ్గర ఉంటుంది, తర్వాత ఈ మన్రేగా వర్క్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, తర్వాత అదేవిధంగా మున్సిపాలిటీ చేతికి వచ్చేటప్పటికి అక్కడ హైయెస్ట్ పాపులేషన్ నుంచి ఏరియాస్ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్ ఏం తీసుకున్నారో చూడాలి. లేబర్ డిపార్ట్మెంట్ కీప్ ఆన్ మానిటరింగ్ ఆల్
ఏరియాస్ ఎక్కడ కాంట్రాక్ట్ వర్క్ జరుగుతున్నాయి, ఎక్కడ శనగల రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం మార్క్ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరకు శనగలు కొనుగోలు చేస్తుందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. రైతు సంక్షేమే ధ్యేయంగా వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి ఇటీవల బడ్జెట్లో కేటాయింపులు కూడా అధికంగా చేశారన్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర ప్రారంభించారు. ఏపీ మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో క్వింటా 5,875 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. మార్క్ఫెడ్, నాఫెడ్ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి సీతారామయ్య గారి నాయకత్వం. ఏం మేము అనుకుంటాం మీరు మా అతిథులు అట్లాగే సార్. జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి సుచిత్ర మేడం గారు నాయకత్వం. జస్ట్ రెడీ బయట బహిరంగ మార్కెట్లో మనకు తెలిసిందే తక్కువ పోతూ ఉంటుంది. బయట దళాలు ఇక్కడ ఏంటంటే మద్దతు ధర మినిమం 5,875 రూపాయలు మన మినిమం ధరతో మనకి ఇక్కడ ఉంటుంది. గవర్నమెంట్ మన 15 రోజుల్లో మన ఆధార్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో మన డబ్బులు పడుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, అట్లనే సొసైటీ నాకు తెలిసిన పూర్వ సొసైటీ ఇప్పుడే మా కృష్ణారెడ్డి గారిని అడిగితే సొసైటీ బిజినెస్ బాగుంది, అట్లనే ఇంబ్యాలెన్సెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి అంటున్నారు. మంచిది, సౌకర్యం ఇంకా బాగా సొసైటీని మంచిగా అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఇలానే మన శనగలతో పాటు మొక్కజొన్న కూడా అడిగి ఉన్నాం. మార్కెట్ వాళ్ళని మనం లెటర్ పెట్టున్నాం. మన ఎమ్మెల్యే ద్వారా మనం కన్సర్న్ మినిస్టర్కి మనం లెటర్ కూడా పెట్టున్నాం. ఇంకా అక్కడి నుంచి మనకి పర్మిషన్ రాలేదు. మొక్కజొన్న కూడా కొన్ని సొసైటీలో పంటకి పర్మిషన్ ఇవ్వని అడుగుతూ ఉన్నారు. అది కూడా వస్తే ఇంకా సంతోషించదగ్గ విషయం. అలాగే ఉప్పుగుండూరు మంచి పరిస్థితుల్లో అంటే మంచి సొసైటీ కాబట్టి ఏమన్నా మన కోల్డ్ స్టోరేజ్కి ఏమన్నా మీరు ఏమన్నా ముందుకు వస్తే నేను బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఈ సొసైటీకి కోల్డ్ స్టోరేజ్ ఏదైనా పర్మిషన్ ఇచ్చేదానికి అంటే కట్టుకునేదానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయండి. ఎంత బాగుంటుంది అనుకుంటే మనం ముందుకు వెళ్తాం. సో నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని పిలిచి అతిథిగా నా ప్రభుత్వం ప్రారంభోత్సవం చేయించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా సొసైటీ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ సీనియారిటీ లిస్టుపై కసరత్తు పూర్తయింది. ఇప్పటికే ఉన్న సీనియారిటీ లిస్టును ప్రకటించి దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఉపాధ్యాయుల నుండి వచ్చిన 36 అభ్యంతరాలను పరిశీలించేందుకు డీఈఓ రేణుక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 2 ఉప విద్యాశాఖ అధికారులు, 6 మండల విద్యాశాఖ అధికారులను నియమించారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో సీనియారిటీ లిస్టుపై వచ్చిన అభ్యంతరాలను బృందాలు పరిశీలిస్తున్నాయి. అభ్యంతరాల్లో ఎక్కువగా డిఎస్సిలో తమ కంటే వెనుక ఉన్న ర్యాంకుల పేర్లు ముందు ఉండటం,
తాము ఒక యాజమాన్యంలో పనిచేస్తుంటే మరో యాజమాన్యంలో పనిచేస్తున్నట్లు తమ పేరు చూపించడం, మెరిట్ కమ్ రోస్టర్ లిస్టు ప్రకటించాలంటూ ఉపాధ్యాయుల నుండి ఫిర్యాదులు అందాయి. వీటన్నిటిని వడపోసి సీనియారిటీ లిస్టు తయారు చేసే పనిలో జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. మనిషిని తీసుకొస్తే ఏదో సిస్టమ్ ఇచ్చి చేయించుకున్నాము అన్న చెప్పారు మొన్న మీటింగ్ చేసి చాలా సీనియర్ పోలీసులకు ప్రయాణికుల శ్రేయస్సు ఎంత ముఖ్యమో ఆటో డ్రైవర్లకు కూడా అంతకన్నా ముఖ్యమైనదిగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ మైదానంలో ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్తో రూపొందించిన డిజిటల్ స్టిక్కర్ ద్వారా ఆటోలోని ప్రయాణికులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండటంతో పాటు వారు సురక్షితంగా గమ్యస్థానానికి చేరడానికి భరోసా కల్పించేందుకు ఈ డిజిటల్ నెంబర్లు కేటాయించడం జరిగిందని ఎస్పీ అన్నారు. డిజిటల్ నెంబర్లను స్కాన్ చేసిన వెంటనే అందులో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. ఒక ఆటో డ్రైవర్ పేరు, నెంబరు, ఫోన్ నెంబర్తో పాటు పూర్తి వివరాలు ఆ స్కాన్లో పొందుపరచబడతాయని, పోలీస్ స్టేషన్ల నెంబర్లు, లొకేషన్ స్కానింగ్లో ఉంటాయని అన్నారు. ప్రయాణికులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లు తనకు కేటాయించిన స్టాండ్లోనే వాహనాలు నిలపాలని, ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదని, ప్రయాణికుల వద్ద అదనపు రుసుం వసూలు చేయకూడదని అన్నారు. మద్యం సేవించి ఆటోలు నడిపినా, రాత్రి వేళల్లో ప్రయాణికులకు భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ స్కానింగ్ సిస్టమ్ అందరికీ ఉపయోగకరమని అన్నారు. ఒంగోలులో ఉన్న ఆటోలకు ఈ స్టిక్కరింగ్ అతికించే ప్రక్రియను ప్రారంభించామని అన్నారు. మంగళవారం ఉదయం ఒక ఆటోలో ప్రయాణికులు 30 సవర్ల బంగారాన్ని మరిచిపోయి వెళ్ళగా ముటుకుల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు ఆభరణాలను అందించడంతో ఎస్పీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలుకు చెందిన ఖలీల్ 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఆటోలో మర్చిపోయి వెళ్లడంతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో అందజేశారని, వారిని కూడా అభినందిస్తున్నామని అన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు జగదీష్, మేడం శ్రీనివాసరావు, నాగరాజు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. దీంట్లో ఏంటంటే డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో ఒక చిన్న ఏమంటాము ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్లో అందరికీ కూడా స్టిక్కరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చివరిగా మీరు ఎలా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చనే దాని మీద మీ పట్ల కూడా రేటింగ్ చేసేటటువంటి సదుపాయం ఉంటుంది. అది వారు ఉపయోగించుకునే దాని మీద ఫీడ్బ్యాక్ అంటాం కదా, మీరు చేసే దాని మీద ఫీడ్బ్యాక్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా పలు ఫీచర్స్ తోటి మనం ఒక చిన్న ఈ సింపుల్ యాప్ చేసి మనము చేస్తున్నాము. ఆటో సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి మనవి ఏమిటంటే మీరందరూ కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. మీరు పార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మీకు ఏదైతే పార్కింగ్ ఏరియాస్లో ఉన్నాయో పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ మనం పార్క్ చేయటం వల్ల వెళ్ళేటటువంటి ఇతర వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆ విధంగా పెట్టడం వల్ల మేము వచ్చి మీ మీద చలాన్స్ వేసి మీ ఆటోస్ మీద మేమే యాక్షన్ తీసుకొని మేమేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండటం అనేది కాదు. మీలో కానీ ఆ ప్రవర్తన వచ్చి మీరు కానీ కరెక్ట్గా మీరు పెట్టాల్సినటువంటి ప్లేసెస్లో పెట్టడం వల్ల కానీ మీరు కొంచెం పద్ధతిగా చేసినట్లయితే మనకు చాలా సమస్యలు తగ్గుతాయి. దాని తర్వాత పోలీస్ వారికి కూడా మీరు ఏదైనా కానీ సూచనలు కానీ మీ ఆటో డ్రైవర్స్ యూనియన్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్స్ సంబంధించి కూడా మా వారు దాంట్లో పోలీసు వాళ్ళు దాంట్లో భాగస్వాములై మీకు కూడా పలు సూచనలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతుంది. వస్తున్నాయా మీకు అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాయా? ఇక ప్రయాణికులు మీకు ఎక్కినప్పుడు వాళ్ళకి ఎట్లా పడితే అట్లా ఛార్జ్ చేయటం అవి కాకుండా పద్ధతిగా మీకు ఏదైతే మీకు నిర్దేశించబడినటువంటి ప్రైజెస్ ఉన్నాయో
ఫేర్స్ అవే వేసి చేసేటట్లుగా కావాలి. అండ్ రాత్రిపూట ఎస్పెషల్లీ రాత్రిపూట చేసేటప్పుడు చాలామంది యూనో కొంత తాగి డ్రైవ్ చేయటము, కొంత అవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం బెదిరించినట్టు లేకపోతే మీ మీద మీ ఆటోలన్నీ సీజ్ చేస్తాను ఇవన్నీ కూడా నేను చెప్పొచ్చు, కానీ చెప్పాలన్న ఇది నాకు లేదు. ఎందుకంటే మీకు మంచి చెప్తే మంచి అనేది డెఫినెట్గా పోద్ది. ఆ మంచి మీరు కూడా దాన్ని మీరు అర్థం చేసుకొని అదే రెసిప్రోకేట్ చేస్తే మనకు మొత్తం మీద ఓవరాల్గా మన జిల్లాలో కానీ మన ఒంగోలు టౌన్లో కానీ ఒక మంచి వాతావరణం ఉంటుంది. మనం అందరం కూడా దానికి యూనో కృషి చేయాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కడు నాకేంది ఏదైతే అది అవుతుంది అన్న ధోరణి ఎన్ని మానుకొని కొంచెం బాధ్యతాయుతంగా ఉండేటట్టు వ్యవహరించాలా. రాత్రిపూట చేసేటప్పుడు దయచేసి డ్రైవ్ చేసేటప్పుడు తాగి డ్రైవ్ చేయటం కానీ ఇటువంటివి కానీ చేయకండి. అట్లాగే ఇంకా అతివేగం అతివేగము కాకండి. మీ కూర్చుని దగ్గర ఎక్కువ మందిని పెట్టేసుకొని మీరు సీటు మధ్యలో ఉంటే అందరూ అదేదో పక్కన కూర్చుంటారు. నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. మీ ఈ సీట్ ఇటు ఉంటుంది, మన స్టీరింగ్ ఇటు ఉంటుంది, మనమే ఏడుంటాం అక్కడ. మరి ఎట్లా కంట్రోల్ ఉండి మీరు ఎట్లా చేస్తారో కానీ దయచేసి అది చేయకండి. ఓకే, మధ్యలో కూర్చొని పద్ధతిగా ఆటో నడిపేటట్టు చూడండి. ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటిది. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే ఇంటికాడికి వెళ్ళిన తర్వాత మనం భోజనం చేసి ప్రశాంతంగా పండుకుంటే ధైర్యంగా నిద్రపోగలుగుతాం. అవునా కాదా? ధైర్యంగా నిద్రపోగలుగుతాం నిజాయితీగా ఉంటే. నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ధైర్యం ఎవరికీ ఉండదు. గట్టిగా మాట్లాడతాడు, మనం కొంతమంది అహంభావంతో ఉన్నాడు అనుకుంటాం, కానీ అది అహంభావం కాదు, ఆ నిజాయితీలో ఉన్నటువంటి పౌరుషం అట్లాగా ఉంటుంది. కనుక అందరం కూడాను మీరు కాకి యూనిఫామ్ వేసుకుంటారు, మేము కూడాను కాకి యూనిఫామే వేసుకుంటాం. అందరం కూడా నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒంగోలు మంగమూరు రోడ్లో ధన్యత బ్యూటీ లాంజ్ను మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. మేడం దగ్గర రండి. మేడం దగ్గర రండి. మేయర్కు నిర్వాహకులు రాజేంద్ర ప్రసాద్, రాణి దంపతులు స్వాగతం పలికారు. బ్యూటీషియన్ రంగంలో వస్తున్న మార్పులను వివరించారు. నేటి యుగంలో బ్యూటీషియన్ రంగానికి అధిక ప్రాధాన్యత ఉందని ప్రతి ఒక్కరూ ధన్యత బ్యూటీషియన్ లాంజ్ సందర్శించాలని కోరారు. మేయర్ గంగాడ సుజాతను నిర్వాహకులు సత్కరించారు. కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంత కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధన్యత బ్యూటీ లాంచ్ 33వ డివిజన్లో మరి నా చేతుల మీదుగా గౌరవ కార్పొరేటర్ నియంతగా కుమారి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మొదటగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. బ్యూటీ పార్లర్ అంటే ఈరోజు యువతకి ఎంతో మక్కువగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి, అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా బ్యూటీ కాన్షియస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రోజున ఒక వివాహ శుభకార్యాలకు కానివ్వండి, మరి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు సెపరేట్గా డిఫరెంట్గా రెడీ అయ్యి అందరి దృష్టి వాళ్ళ మీదన ఉండే విధంగా మరి రకరకాలుగా రెడీ అవుతున్నారు. దానికి తగినట్టుగానే బ్యూటీ పార్లర్ కూడా చాలా మరి మన ఒంగోలులో అయితే నా చేతుల మీదుగా దాదాపుగా 10-15 బ్యూటీ పార్లర్ ఈ మధ్యకాలంలో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా వీరి యొక్క ఈ ధన్యత బ్యూటీ పార్లర్ యొక్క ముఖ్య విషయాలు ఏంటంటే ఆ స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, అలాగే నెయిల్ ఆర్ట్. ఇప్పుడు అందరూ కూడా నెయిల్ ఆర్ట్ అనేది నేనైతే అది వరకు సౌత్ కొరియా వెళ్ళేటప్పుడు నేను చూసానండి. ఇప్పుడు నెయిల్ ఆర్ట్ కూడా వేసినట్టయితే దాదాపుగా 2-3 నెలలు ఉంటుంది. అది మనం నెయిల్ పాలిష్ అయితే ఒక 1 వీక్లో అంత పోతుంది, కానీ నెయిల్ ఆర్ట్ అయితే కూడా 3 months వరకు కూడా పోకుండా ఉంటుంది. అది నేను కూడా చూశాను. అలాగే ఇప్పుడు శారీ డ్రైపింగ్ అంటే మనకి ఆఫీస్కి ఏ రకంగా రెడీ అవ్వాలి, లేదంటే ఒక ఫంక్షన్స్కి ఏ రకంగా రెడీ అవ్వాలంటే శారీ కూడా వితిన్ 5 minutesలోనే కూడా వాళ్ళు రెడీ చేయగలిగిన కెపాసిటీ ఈ రోజున మరి అందరికీ ఉంది. కాబట్టి మరి వీరు మరిన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు, అంతేకాకుండా వారి యొక్క సేవలకి కూడా మరి మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు యూత్ దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి వారిని అభినందిస్తాను. ఈరోజు ఈ 33వ డివిజన్లో ధన్యత
బ్యూటీ లాంచ్ అనేది మా చేతుల మీదుగా మేయర్ గారి చేతుల మీదుగా మా చేతుల మీదుగా లాంచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 33వ డివిజన్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మరిన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో ఇంకా పెంచుకుంటూ పోయి అందరికి ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇవాళ ధనిత బ్యూటీ లాంచ్ ఓపెన్ అయింది. మేడం గారి చేతుల మీదుగా ఓపెన్ అయినందుకు చాలా సంతోషం. అండ్ మా ధనిత బ్యూటీ లాంచ్ స్పెషల్ హెయిర్, స్కిన్, మేకప్, శారీ డ్రేపింగ్ అన్ని సర్వీసెస్ అండ్ అడ్వాన్స్ కాస్మెటాలజీ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. దెన్ ప్లీజ్ విజిట్ ధనిత బ్యూటీ లాంచ్. సంగీత, సాహిత్య, సినీ, రాజకీయ రంగాల్లో విశిష్టమైన గుర్తింపు ఉన్న కేరళ రాష్ట్రంలో క్రీడా రంగంలో కూడా ఓ కుర్రాడు అంతర్జాతీయ విశిష్టతను సాధించుకున్నాడు. 10 ఏళ్ల క్రికెట్ కెరియర్ పేలవంగా ముగుస్తుందనుకున్న విశ్లేషకుల అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ 2026 T20 వరల్డ్ కప్లో భారత టీమును విజయ తీరాలకు చేర్చాడు. ట్రోఫీ అందుకున్న అనంతరం స్వరాష్ట్రం కేరళలోని త్రివేంద్రం వచ్చిన సంజు శాంసన్కు ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుండి భారీ ప్రదర్శనతో సంజు శాంసన్కు కేరళీయులు, క్రీడాభిమానులు అపూర్వ గౌరవాన్ని ఇచ్చారు. మార్కాపురం జిల్లా కొమరోలు నయారా పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరిమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న 25 గొర్రెలను మందను ఢీకొట్టింది. ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందడంతో యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారమైన గొర్రెలు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో తాను తీవ్రంగా నష్టపోయానని వాపోయారు. కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈగల్ టీం ప్రత్యేక కృషి చేస్తుందని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఆటో డ్రైవర్లకు ఈగల్ టీం ద్వారా డ్రగ్స్ రహిత స్టిక్కర్లు అందజేశారు. జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నామని, అందులో భాగంగా అనేక చోట్ల తనిఖీలు చేపట్టి డ్రగ్స్ కలిగి ఉన్న వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ఎక్కడైనా డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. సముద్ర తాబేళ్ల మృత్యు ఘోషకు అడ్డుకట్ట పట్టడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీరం వెంబడి ఎక్కడికక్కడ దర్శనమిస్తున్న కలేబరాలే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి గుడ్డు దశ నుండే ఇవి ముప్పును ఎదుర్కొంటున్నాయి. 1000లో 1 పెరిగి పెద్దదవుతున్నట్లు అంచనా. అవి కాలుష్యానికి గురి కావడం వల్ల వలలు, మరపడవలకు చిక్కి ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్నాయి. జిల్లాలోని సముద్ర తీరం వెంబడి తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. సంతానోత్పత్తి పెంచుకోవడానికి తీరం వెంబడి గుడ్లు పెట్టడానికి వచ్చిన తాబేళ్లు కాలుష్యం, ప్రమాదాల బారిన పడుతున్నాయి. కాలుష్య వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వీటి ధాటికి తాబేళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సముద్రంలో జీవ వైవిధ్యం పెంచడంలో కీలకంగా వ్యవహరించే తాబేళ్లు అంతరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని హేతువాద సంఘం జాతీయ అధ్యక్షుడు నార్న వెంకట సుబ్బయ్య తప్పుపట్టారు. ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పిల్లల్ని కనే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. మల్లయ్యలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చైనా కంటే ఎక్కువ జనాభా భారత్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచవలసింది పోయి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు ప్రోత్సహించడం సరికాదన్నారు. పిల్లల్ని కనాలా వద్దా అనేది వారి వ్యక్తిగత విషయమని, దానిలో ప్రభుత్వ జోక్యం సరికాదన్నారు. పౌర సమాజం అధ్యక్షుడు నరసింహారావు, సిపిఐ నాయకుడు ఉప్పుటూరి ప్రకాశ్రావు, హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ బేగ్, నాయకులు రంగారెడ్డి, సుభాన్, చంద్రశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లలను ఎక్కువ మందిని కనండి, మేము రకరకాల బెనిఫిట్స్ ఇస్తాము అని ఆ ప్రకటన యొక్క సారాంశం. అసలు ముందు పిల్లల్ని కనాలి అంటే ఎవరు కనాలి? మహిళ. మరి మహిళ పిల్లల్ని కనాలంటే భార్యాభర్తలు ఇద్దరు సమావేశమై మాట్లాడుకొని మనం ఎంతమందిని కనాలి, ఎంతమందిని మనం పోషించగలం, మన ఆర్థిక స్థితి ఎంత అని మాట్లాడుకొని ఒకళ్ళని కనాలి, ఇద్దరిని కనాలి, 10 మందిని కనాలి అనేది వాళ్ళ యొక్క అభిప్రాయము, ఆలోచన. అంతే తప్ప మోడీ గారు గతంలో చెప్పాడు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని. దానికి కారణం వేరే ఉంది. మరి ఇక్కడ చంద్రబాబు గారు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఈరోజు ప్రపంచంలోనే ఇండియా 150 కోట్ల జనాభా ఉంది. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఇండియా, తర్వాత చైనా ఇంకోటి వస్తుంది. ఈరోజు మరి మనం చూస్తూ ఉన్నాం ఎక్కువ మంది పిల్లలు కనుక కలిగిన కుటుంబాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒకళ్ళు ఇద్దరిని పోషించలేక వాళ్ళు రకరకాల ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పుల పాలవుతున్నారు. అట్లాగే చదువు కూడా వాళ్ళకి ఒకళ్ళిద్దరికి చెప్పించలేక వాళ్ళు కూడా చదువులు మానుకొని నిరుద్యోగం ఏర్పరచుకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆకలి, నిరుద్యోగము, ఆర్థిక ఇబ్బందులు, ఈ పరిస్థితుల్లో పిల్లల్ని ఎక్కువ మంది కనమని చెప్పడం అనేది చంద్రబాబు అది సరైన ఆలోచన కాదు. కొంచెం ఆ ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా హేతువాద సంఘం భావిస్తుంది. రంజాన్ ఉపవాస వేళలు 11/3/2026 బుధవారం సహారీ ఉదయం 5 గంటల 1 నిమిషాలకు, ఇఫ్తారీ సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంగోలు వ్యవసాయ మార్కెట్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని వెల్లడి. ఒంగోలు కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏకకాలంలో ఏసీబీ దాడులు, ఉలిక్కిపడిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది. కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్. వేసవిలో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. డి న్యూస్లో నేటి మాట. మనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే అల్పబుద్ధి జీవులే మనకు అత్యంత ప్రమాదకరమైన శత్రువులు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.